అనురాధ సినిమా చూసినా ఏం చూసినా నందీశ్వరుడు వేరే లెవెల్లో ఉంది. ఒక దివ్య స్వరూపం. బసవ నందీశ్వర రూపం భయంకరంగా కాకుండా అత్యంత ప్రశాంతంగా శక్తివంతంగా ఉంటుంది. ఆయన శరీరం తెల్లని చంద్రకాంతిలో ప్రకాశిస్తూ పవిత్రని సూచిస్తుంది. ఆయన కొమ్ములు త్రిశూలంలా ఉండి దుష్టశక్తులను చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉంటాయి. నాగాభరణాలు. నందిమెడ చుట్టూ శివుని నాగుల ఆభరణాలు రుద్రాక్షలు కనిపిస్తాయి. అవి శివుని నిశ్చలమైన భక్తికి శక్తికి నిదర్శనం అని చెప్పాలి. సో అఖండ శివుని పరమ భక్తుడు అయిన చేసే ప్రతి పోరాటం ధర్మం కోసమే. ఈ యుద్ధంలో అఖండ ఒంటరిగా ఉన్నప్పుడు బసవ సహాయం చేస్తాడు. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. జై అఖండ. మీరు కామెంట్లో జై బసవ అని కామెంట్ చేయండి. మన మైథాలజీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. జై బసవ నందీశ్వరుడా, జై నంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.